ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్న సందర్భంగా మాజీ సర్పంచుల సంఘం మన మాజీ సర్పంచ్ రావాల్సిన బిల్లుల కోసం అసెంబ్లీ ముట్టడికి పిలిపించడం జరిగింది. దాని ఉద్దేశంగా మన జైపూర్ పోలీస్ స్టేషన్ వారు మా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులం అయినప్పటికీ మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది మాకు బాధాకరమైన విషయం. ఎందుకంటే మాకు బిల్లులు రావాల్సింది నిజం. చాలా వరకు మేము అప్పుడున్న గవర్నమెంట్ ఒత్తిళ్ళకి ఎంతోమంది బలయ్యారు. మేము చాలా గ్రామంలో అభివృద్ధి చేసినాం. శ్మశానవాడి కావచ్చు, డంపయార్డ్ కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఇలాంటి అక్కడ లోకల్గా ఉన్న భూమి ల్యాండ్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఎంతో ఖర్చు పెట్టి చాలామంది ఒత్తిళ్లకు లోనై కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమంది రోడ్ల పడాల్సిన ఏర్పాటు జరిగింది. ఎంతోమంది వాళ్ళ పిల్లల పుస్తలతాలు కూడా తాకట్టు పెట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన సందర్భంలో ఎన్నో బిల్లులు, లక్షల రూపాయల బిల్లులు, అంటే సుమారు ఒక 20 లక్షల నుంచి ₹1 కోటి దాకా అక్కడ గ్రామ పంచాయతీని దాని పాపులేషన్ బట్టి అట్లాంటి బిల్లులు ఆ రకంగా పెండింగ్ ఉండడం జరిగింది. దానికోసం మేము ప్రతిరోజు అనుక్షణం బాధపడుతూనే ఉన్నాం. ఇప్పటికిప్పటికి కూడా మేము పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి. ఈ రోజు మేము మన బ్యాంకుకి పోయి మా భార్యది తాకట్టు పెడదామనే ఆలోచనతో మేము ఉన్నాము. ఆ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసారు. ఈ ప్రతిసారి అరెస్ట్ చేయడం వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ నుంచి వచ్చి రావాల్సిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆలోచించి పరిగణన తీసుకొని మాకు స్థానిక మినిస్టర్ గారు కూడా దీన్ని ఎవరికి ఎంత రావాలో ఏదైనా తెలుసుకొని ఆ పాత బిల్లు ఏదైతే ఉన్నాయో ఆ బిల్లు వచ్చే విధంగా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ పెట్టుబడి రాకపోవడం వల్ల మేము చాలామంది రోడ్డు మీద పడి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ మా స్థానిక మంత్రివర్యులు దీన్ని గమనించి మాకు రావాల్సిన బిల్లుల కోసం చర్య తీసుకుంటారని ఈ విధంగా మేము విన్నవించుకుంటున్నాం. అంత లాంగ్వేజ్ భాష ఓకే.